ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక వచ్చిన శ్వేతని చాలా ఎక్సైట్‌మెంట్‌తోని హగ్ చేసుకుంటుందనమాట వైష్ణవి. అసలు నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా! అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక శ్రీనివాసరావుకి డౌటొచ్చి అసలేంటమ్మా ఈరోజు నువ్వు నిజంగా చాలా ఎక్సైట్ అవుతున్నావు. అంతగా నేనెప్పుడు చూడలేదే నువ్వు ఇలా బిహేవ్ చేయడం అని చెప్పి అలా శ్రీనివాసరావు అంటూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి కవర్ చేసుకోవడానికి అదేంటి మావయ్య అలా అంటారు? అసల ఈ అమ్మాయి నిజంగా ఎంత గ్రేటు కిడ్నీ ఇవ్వడం అంటే అసల మామూలు విషయమా? ఎంత ధైర్యం ఉండాలి. మనం అందరం బయట వాళ్ళమే. ఒక కుటుంబంగా ఇక్కడున్నాము. కానీ మనలో ఎవరైనా ఇచ్చామా? పోనీ ఆమెకి సెట్ అయిందా? గుండమ్మకి సెట్ కాదు. కానీ ఈ అమ్మాయి ముందుకొచ్చి గుండమ్మ ప్రాణాలు కాపాడింది. అసలు ఈ అమ్మాయి గనక లేకపోతే మనం అసలు ఎంత కంగారు పడ్డాం. కిడ్నీ ఇచ్చేవాళ్ళు లేరు అని. కానీ ఈ అమ్మాయి ఎలా తెలుసుకుందో ఏమో గుండమ్మ పరిస్థితి. కానీ టైంకొచ్చి కిడ్నీ ఇవ్వబట్టే కదా ఈరోజు గుండమ్మ మనలో ఉంది. లేదంటే మనం అంతా ఎంత బాధపడేవాళ్ళం. అందుకే ఈ అమ్మాయిని చూస్తే నాకు చాలా సంతోషం ఆగడం లేదు. పట్టరాని సంతోషం. అసల నిజంగా ఈ అమ్మాయి చాలా గొప్ప మావయ్య అని చెప్పి అంటూ ఉంటే నిజమే ఈ అమ్మాయి చాలా గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న గుండమ్మ కూడా. ఇక అప్పుడు వైష్ణవి అంటుంది, అసలు ఇలాంటి అమ్మాయికి ఆస్తంతా రాసిచ్చినా కూడా తక్కువే గుండమ్మ అని చెప్పి అనగానే, అవును నిజమే చెప్తున్నావు వైష్ణవి. ఇలాంటి వాళ్ళకి నిజంగా మన ఆస్తంతా రాసినా తక్కువే అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇప్పుడే ఫోన్ వచ్చింది మాట్లాడేసి వస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుందనమాట ఆ వచ్చిన అమ్మాయి శ్వేత. మరోపక్క పల్లవి తన రూమ్లో ఉంటే ఇక కోపంగా పల్లవి దగ్గరికి వస్తుందనమాట సుమలత. అసలు ఏమనుకుంటున్నావు పల్లవి నీ గురించి అనగానే, ఏమైంది అత్తయ్య అని చెప్పి పల్లవి అంటుంది. అప్పుడు సుమలత, అసలు నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావు? ఇటు చరణ్ ఏమో పెళ్లి చేసుకున్నావు, కానీ వాడికేమన్నా మనశ్శాంతి ఉంచావా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు వాడికి ఎక్కడ చూసిన అవమానాలే. వాడిని ఒక బకరా చేసి ఆడుకుంటున్నావు. ఇటు చూస్తే నా చిన్న కొడుకైనా మనశ్శాంతి ఉందా అంటే కాలేజ్లో వాడు పరువు తీసి పెట్టావు. అందరి ముందు వాడిని అంత తక్కువ చేసి మాట్లాడటం కరెక్టే అంటావా? వాడు ర్యాగింగ్ చేయడం కరెక్ట్ అని నేను అనట్లా. కానీ పక్కకు పిలిచి ఇది రైట్ కాదు చందు అని చెప్పి చెప్పచ్చు కదా. అందరి ముందు వాడు పరువు తీస్తే నా పరువు తీసినట్టు కాదా? ఏమనుకుంటున్నావు? అసలు నీ ధైర్యం ఏంటి? అసలు ఇంత జరిగినా కూడా నువ్వు తగ్గి మాట్లాడట్లేదు, కనీసం సారీ చెప్పట్లేదు. ఏమనుకోవాలి నీ గురించి అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు పల్లవి, చూడండి అత్తయ్య గారు, నేను తప్పు చేయలేదు. తప్పు చేయని వాళ్ళు ఎప్పుడూ కూడా తల వంచరు, తగ్గరు. ఇక నేనెందుకు తగ్గాలి చెప్పండి? నేనేమి తప్పు చేయలేదు. నేను తగ్గను కాక తక్కను. నా పొగరింతే నేనింతే అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు సుమలత కోపంతోని, చూడు పల్లవి, నేను ఎప్పటికైనా నా కొడుకు నుంచి వేరు చేస్తాను. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక చిన్న తప్పు దొరికితే నేను ఇంట్లో నుంచి గెంటేస్తానని చెప్పి. ఇప్పుడు నా కొడుకు దృష్టిలో కూడా నీకేమంత మంచి ఒపీనియన్ లేదు. ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ వచ్చింది. సో త్వరలో నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను. నీతో పాటు ఔషను కూడా తీసుకెళ్దు ఆగు. నా కొడుక్కి ఎటు ఔష అంటే ఇష్టం లేదు. సో ఇద్దరు బ్యాగులు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. అప్పుడు పల్లవి, చూడండి అత్తయ్య, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఎంత చేసినా నేను చరణ్ని వదిలే ప్రసక్తే లేదు. ఎప్పటికీ మేము కలకాలం కలిసే ఉంటాము. మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, దూరం పెరిగిపోతుంది. చరణ్ నన్ను వదిలేసుకుంటాడు, ఇంట్లో నుంచి పంపించేస్తాడని మీరు పగటి కళ్ళకు అంటున్నారు అత్తయ్య. మేమిద్దరం విడిపోవటం అంటూ జరగనే జరగదు. ఎప్పటికైనా చూడండి, చరణ్ నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు. ఇక ఉష సంగతి అంటారా? నేనుండగా ఉషకి ఏ కష్టం రానివ్వను. చూస్తూ ఉండండి, మీ అబ్బాయి చందుని మారుస్తాను, తన బిహేవియర్ని మారుస్తాను. అప్పుడు ఉష జీవితం కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా అని చెప్పి అక్కడి నుంచి పల్లవి పక్కకు వచ్చేస్తుంది. ఇక అప్పుడు సుమలత, ఈ పల్లవికి పొగరు తగ్గనే తగ్గదు. నేను చూస్తాను, దీన్ని ఎలా ఇంట్లో నుంచి పంపించనో చూస్తాను. నేను కూడా నా కొడుకు చేతి గెంటిస్తాను అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది సుమలత. మరోపక్క ఇక పల్లవి పక్కకు రాగానే ఇక ఎటు శ్వేత కూడా ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తుంది కదా. ఇక గుండమ్మ ఈ విషయం చెప్దాము అని చెప్పి పల్లవికి ఫోన్ చేద్దామని గుండమ్మ కూడా పక్కకు వచ్చి ఫోన్ తీసుకొస్తుంది. ఇక పల్లవి ఫోన్ రింగ్ అవడంతో, చెప్పమ్మా ఏంటి అనగానే, ఏం లేదమ్మా పల్లవి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నాకు కిడ్నీ ఎవరు డొనేట్ చేశారని నాకు తెలిసిపోయింది అనగానే ఇక పల్లవి కంగారు పడుతూ, ఏంటి అమ్మా, నీకు కిడ్నీ డొనేట్ చేసింది ఎవరో తెలిసిపోయిందా? ఎవరు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు గుండమ్మ, ఇప్పుడు ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉందమ్మా, నువ్వు కూడా వచ్చి ఒకసారి కలిస్తే బాగుంటుంది. మామయ్య గారిని కలవడానికి నేను తీసుకొచ్చాను మన ఇంటికి. ఇప్పుడు ఎటు ఇక్కడే ఉంది కదా, నువ్వు కూడా ఒకసారి రావచ్చు కదా, కలవచ్చు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి, ఎవరి అమ్మాయి కిడ్నీ ఇచ్చింది నేనైతే. ఈ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరో దొంగదొచ్చినట్టుంది, దాన్ని పని పట్టాలి అని చెప్పి, అమ్మ నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి పల్లవి బయలుదేరుతుంది గుండమ్మ ఇంటికి.
మరోపక్క ఇటు శ్వేత మాట్లాడేసి ఫోను వస్తాను కాసేపట్లో అని చెప్పి ఫోన్ పెట్టేసేసి వస్తుందనమాట ఇటు గుండమ్మ దగ్గరికి. నేను ఇక బయలుదేరుతానమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి కాసేపు కూర్చో, మా అమ్మాయి పల్లవి నిన్ను కలవడానికి వస్తుంది, కాసేపు ఉండు వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఏంటి ఇప్పుడు పల్లవి వస్తుందా ఇక్కడికి అని చెప్పి మనసులో వైష్ణవి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక వైష్ణవి చెప్తుంది, ఆ అమ్మాయి కొంచెం అంటే పేద అమ్మాయి అని చెప్పి అన్నావు కదా, కొంత డబ్బు సహాయం చేస్తే బాగుంటుందేమో గుండమ్మ అని చెప్పి వైష్ణవి చెప్పగానే, చాలా మంచి ఆలోచన, నాకు ఈ ఆలోచన రాలేదు, పాపం అమ్మాయికి సహాయం చేసినట్టు కూడా అవుతుంది, మావయ్య నేను కొంత డబ్బు ఈ అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే, మంచి ఆలోచన అమ్మ ఇవ్వు, ఆ అమ్మాయికి ఎవరూ లేరు అని కూడా అన్నావు కదా అని చెప్పి అనగానే, ఇక సరే అని చెప్పి కొంత క్యాష్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇవ్వబోతున్న టైంకి పల్లవి వస్తుందనమాట. ఇక పల్లవి రావడంతో, పల్లవి రారా, ఇదిగో ఈ అమ్మాయి నాకు కిడ్నీ డొనేట్ చేసింది అని చెప్పి శ్వేతని చూపిస్తూ ఉంటుందన్నమాట గుండమ్మ. ఈ అమ్మాయా అమ్మ అనగానే, అవునండి నేనే కిడ్నీ డొనేట్ చేశాను అని చెప్పి ఆ అమ్మాయి కొంచెం భయం భయంగా పల్లవిని చూస్తూ, అవునండి నేనే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి ఒక రకంగా చూస్తూ ఉంటుందన్నమాట ఆ అమ్మాయిని. ఇక ఇటు ఉన్న వైష్ణవి కూడా కొంచెం కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక గుండమ్మ, ఇదిగో అమ్మ డబ్బులు తీసుకో నువ్వు అనగానే, అయ్యో నేను డబ్బుల కోసం ఈ పని చేయలేదండి అని చెప్పి అంటుందన్నమాట శ్వేత. నీకు డబ్బులు ఇద్దామని కాదమ్మా, అంటే కొంచెం మా తృప్తి కోసం, నీకు కూడా కొంచెం అవసరాలు ఉంటాయి కదా, ఆ! నీకు ఎవరు లేరని ఎప్పుడు అనుకోకు, నీకు ఏ కష్టం వచ్చినా ఈ కుటుంబం ఉందని చెప్పు, ఆ! నీకు నేను అమ్మలా అనుకో, నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, డబ్బు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇప్పటికైతే ఈ డబ్బు తీసుకో అమ్మా, కాదనుకో ప్లీజ్ అని చెప్పి అనగానే, తీసుకో ఇస్తున్నారుగా అని చెప్పి పక్క నుంచి వైష్ణవి కొంచెం కనుకొట్టి అలా మాట్లాడుతూ ఉంటే, సరే అండి అని చెప్పి గబగబా క్యాష్ తీసేసుకుంటుంది అమ్మాయి. ఇక పల్లవి చూస్తూ ఉంటుంది కోపంగా. సరే అండి, వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల మళ్ళీ ఫోన్ వస్తుందనమాట శ్వేతకి. ఇప్పుడే ఫోన్ మాట్లాడేసి పక్కకొస్తాను అని చెప్పి ఇక శ్వేత ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తే, ఇక పల్లవి ఆ అమ్మాయి వెనకాలే పక్కకు వెళ్తుందనమాట. ఇక అమ్మాయి ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి చూడగానే పల్లవి ఉంటుంది. ఏంటమ్మా కిడ్నీ నువ్విచ్చావా అనగానే, అవును నేనే ఇచ్చాను ఏ అని చెప్పి అంటుందనమాట శ్వేత. నువ్వు ఇచ్చే మొహానివేనా, నీ మొహం చూస్తే దొంగదానివా తెలిసిపోతుంది, నువ్విచ్చావా, నీకంత సీన్ లేదు, ఈ కుటుంబాన్ని మోసం చేయడానికి వచ్చావు, అమ్మకి నువ్వు కిడ్నీ ఇచ్చేదేంటి నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, అప్పుడు ఆ అమ్మాయి శ్వేత తెగించి, ఈ మాట వాళ్ళ ముందు అడగకపోయారా, ఇక్కడికి వచ్చి నా పక్కన నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎందుకు అడుగుతున్నారు, అంత డేర్ ఉంటే వాళ్ళ ముందే అడగండి, అర్థమవుతుందా అని చెప్పి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేస్తుందనమాట గుండమ్మ దగ్గరికి. ఇక ఆ తర్వాత పల్లవి కూడా వస్తుంది. సరే గుండమ్మ గారు వెళ్ళొస్తాను అని చెప్పి పల్లవికి కూడా ఇక చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక ఆ తర్వాత పల్లవి కూడా, అమ్మ నేను కూడా బయలుదేరుతాను అనగానే, అదేంటమ్మా ఇంత త్వరగా అప్పుడే వెళ్తావా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అదే అమ్మా నువ్వు కిడ్నీ డొనేట్ చేసిన అమ్మాయిని చూడుతూ అని అన్నావు కదా, అందుకే త్వరగా వచ్చాను, ఇంట్లో కూడా పనుంది, వెళ్తానమ్మా అని చెప్పి పల్లవి బయలుదేరుతూ ఉంటే, సరే అని చెప్పి గుండమ్మ కూడా బాయ్ చెప్తుంది. ఇక పల్లవి బయటికి రాగానే ఇక వైష్ణవి వచ్చి కలుస్తుందనమాట పల్లవిని. ఏంటి ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావు పిన్ని, ఈ అమ్మాయిని సెట్ చేసింది, ఈ ప్లాన్ అంతా నీదే కదూ, ఆ అమ్మాయిని తెచ్చింది కూడా నువ్వే కదూ, కిడ్నీ డొనేట్ చేసింది ఆ అమ్మాయి కాదని నీకు తెలుసు అనగానే, అప్పుడు ఇక వైష్ణవి, అదేంటి అలా అంటావు పల్లవి, ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు, ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధం అని అలా అంటావేంటి, అయినా కిడ్నీ డొనేట్ చేసింది ఆ అమ్మాయి కాదని ఎలా చెప్తావు నువ్వు, ఆ అమ్మాయి కిడ్నీ డొనేట్ చేసింది అని చెప్పి అలా వైష్ణవి అంటూ ఉంటే, ఇక పల్లవికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.